హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అరే షేఫ్ షాప్ గురించి మాట్లాడడానికి మళ్ళా వచ్చాడ్రా వీడు. ఈసారి ఏం మాట్లాడతాడో తెలీదు అనేసి చాలా మంది ఆలోచిస్తుంటారు. అయినా కూడా పర్లేదు, ఇలాంటి ఒక్క స్కామ్స్ కి అమాయకులు బలి కాకుండా ఉండడానికి నా ఒక్క ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను. ముందుగా నా వీడియోస్ని చూసి నేను చెప్పింది నిజమని నమ్మి నా ఛానల్ని సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. యాక్చువల్లీ సేఫ్ షాప్ గురించి అంటే ఇలాంటి ఒక మార్కెటింగ్ స్కామ్ గురించి మళ్ళా ఒకసారి మాట్లాడాలి అనే ఒక ఉద్దేశం కూడా ఉనిలేదు. బట్ కొంతమంది కమెంట్స్ చూసిన తర్వాత నాకే అనిపించింది, అరే ఇంతలా క్లారిటీగా చెప్పినా కూడా సరే, అయినా కూడా ఎక్కడో కొంతమంది వాళ్ళు చెప్పిందే నిజమని నమ్మి వాళ్ళ కబూర్లకి బ్రెయిన్ వాష్ అయ్యి డబ్బులు ఇన్వెస్ట్ చేసి మోసపోతున్నారు. వాళ్ళందరికీ ఒక్కసారి చాలా క్లారిటీగా అంటే నా 1 and 2 వీడియోలో మిస్ అయిన పాయింట్స్ ని ఇక్కడ ఇన్ఫార్మ్ చేయాలనేసి ఈ వీడియో చేస్తున్నాను. దీనితో పాటు సరే సేఫ్ షాప్ కాదు, ఇలాంటి మార్కెట్ స్కామ్స్ చేయకూడదు, ఇలాంటి స్కామ్స్ కాకుండా వేరే ఎక్కడ మనం డబ్బులు సంపాదించవచ్చు అంటే లీగల్ గా ఎలాంటి ఒక్క మోసం లేకుండా ఎక్కడ డబ్బులు సంపాదించవచ్చు అనే ఒక ఆప్షన్ ని కూడా ఈ రోజు ఈ వీడియోలో నేను చెప్తాను. సో దయచేసి నా వీడియోని పూర్తిగా చూడండి. అండ్ ఎవరైతే నేను సేఫ్ షాప్ గురించి పార్ట్ 1 and పార్ట్ 2 వీడియోస్ ని చేశానో, ఎవరెవరు ఆ వీడియోస్ ని చూడలేదో ముందు ఆ వీడియోస్ ని చూడండి. ఆ తర్వాత కూడా మీకు క్లారిటీ రాలేదంటే ఇక్కడ ఫైనల్ గా ఒక 2 minutes ఇంకొంచెం క్లారిటీగా చెప్తాను, చూసేయండి. ఇంకా టాపిక్ లోకి వస్తే, కొంతమంది కామెంట్ సెక్షన్ లో సార్ ఇది 20 years గా రన్ అవుతుంది కంపెనీ, గవర్నమెంట్ కూడా అప్రూవ్ చేసినారు, దీన్ని ఫేక్ అనేసి ఎలా అంటారు అనేసి కొంతమంది అడుగుతున్నారు. మరి కొంతమంది అయితే ఐపీఎస్ లు ఉన్నారు, కిరణ్ బేడి లాంటి వాళ్ళు కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నారు, ఐఏఎస్ లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఎలా ఫేక్ అవుతుంది అంటే వాళ్ళకన్నా ఎక్కువ నీకు తెలుసా అనేసి కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మరి కొంతమంది అయితే అరే మీరు లక్షలు వెళ్ళి కాలేజీలో ఫీజులు కడుతున్నారు, దానివల్ల మీకు ఏం యూజ్ ఉంది అనేసి కూడా ఇలాంటి చిల్లర్ కమెంట్స్ కూడా చేస్తున్నారు. మరి కొంతమంది మాకు చదువుకోలేదు, నాలెడ్జ్ లేదు, మాకు మీరు జాబ్ ఎలా ఇస్తారు, కాదు గవర్నమెంట్ జాబ్ ఎలా ఇస్తారు అనేసి కూడా అడుగుతున్నారు. మరి కొందరు అయితే అరే ఇది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, డైరెక్ట్ సెల్లింగ్ గురించి తెలుసుకో అనేసి నాకు చెప్తున్నారు. వీటన్నిటికీ కూడా నేను ఈరోజు సమాధానం చెప్తాను. వీటితో పాటు మీకు ఇవ్వాల్సిన ఫైనల్ క్లారిటీని కూడా ఇస్తాను. ముందుగా 20 years గా రన్ అవుతుంది కంపెనీ, ఓకే నేను కూడా అగ్రీ చేస్తాను. 20 years గా రన్ అవుతుంది కదా, వీళ్ళు ఒక కాన్సెప్ట్ ఏంటి, సేఫ్ షాప్ ఒక కాన్సెప్ట్ ఏది అనేసి మీరే గూగుల్లోకి వెళ్ళి చెక్ చేయండి. గవర్నమెంట్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్స్ కోసమే అప్రూవల్ ఇచ్చింది. ముందుగా డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రోడక్ట్ ని ఒక కంపెనీ తయారు చేస్తుంది. ఎగ్జాంపుల్ ఒక షాంపూ బాటిల్ ఎంఆర్పి వచ్చి 100 rupees ఉంటుంది. కాకపోతే ఇక్కడ కంపెనీ వాళ్ళు దీన్ని 70 rupees కి డిస్ట్రిబ్యూటర్ ఇస్తారు. డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తాడు, 80 rupees కి సేల్స్ మ్యాన్ కి ఇస్తాడు. సేల్స్ మ్యాన్ ఏం చేస్తాడు, షాప్ కి 90 rupees కి ఇస్తాడు. ఇక్కడ కస్టమర్ వెళ్ళి షాప్ లో కొనుక్కునేటప్పుడు దాని ప్రైస్ 100 rupees, అంటే కస్టమర్ 100 rupees ఇచ్చి ప్రోడక్ట్ కొంటాడు, అంటే ఎంఆర్పికి కస్టమర్ ప్రోడక్ట్ కొంటారు. కాకపోతే డైరెక్ట్ సెల్లింగ్ ఏమవుతుందంటే ఇక్కడ మధ్యలో కస్టమరే డైరెక్ట్ గా కంపెనీ వాళ్ళ దగ్గర ప్రోడక్ట్ కొంటారు. అంటే డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు, సేల్స్ మ్యాన్ ఉన్నాడు, షాప్ వాడు కూడా ఉన్నాడు, డైరెక్ట్ గా కస్టమరే కంపెనీ వాళ్ళ దగ్గర ప్రోడక్ట్ కొంటాడు. అప్పుడు కస్టమర్ డైరెక్ట్ గా ఒక 100 rupees ఎంఆర్పి ఉన్న బాటిల్ ని కంపెనీ వాళ్ళ దగ్గరే డైరెక్ట్ గా 70 rupees కి ఆ ప్రోడక్ట్ కొంటారు. ఇక్కడ 30 rupees సేవ్ అవుతుంది తనకి. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇంతే సింపుల్. ఎంఆర్పి కన్నా తక్కువ, మధ్యలో డిస్ట్రిబ్యూటర్, సేల్స్ మ్యాన్, షాప్ వాళ్ళు ఎవరు లేకుండా డైరెక్ట్ గా కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి కస్టమర్ పర్చేస్ చేస్తారు. దీన్నే డైరెక్ట్ సెల్లింగ్. దీనికి గవర్నమెంట్ వాళ్ళు సేఫ్ షాప్ వాళ్ళకి అప్రూవల్ ఇచ్చారు. ఓకే, ఇది అక్సెప్టెడ్, ఇంతవరకు అన్ని బాగుంది. కాకపోతే ఈ ఒక్క కాన్సెప్ట్ ని పెట్టుకొని మీరు నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నారు కదా, దీనికి అప్రూవల్ ఎక్కడుంది? నేను పార్ట్ 1 and 2 లో ఎక్స్ప్లెయిన్ చేసిన రీజన్ కూడా ఇదే. ఇంతవరకు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేసుకోవడానికి గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది. కాకపోతే ఆ ఒక్క పేరుతో మీరు నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నారు కదా, నేను ఒక ఇద్దరిని జాయిన్ చేయాలి, వాళ్ళిద్దరు ఇంకా ఇద్దరిని జాయిన్ చేయాలి, వాళ్ళ దగ్గర నుంచి నాకు కమిషన్లు వస్తాయి. వీటన్నిటికీ ఎటువంటి గవర్నమెంట్ అప్రూవల్ లేదు. కావాలంటే మీరు ఒకసారి కూడా చెక్ చేయండి. ఓకే, ఇప్పుడు మీ అందరికీ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి అనే క్లారిటీ ప్రతి ఒక్కరికి కూడా వచ్చింటుంది. ఇంకా పోతే కిరణ్ బేడి లాంటి వాళ్ళు కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నారు. మీరు చూసారా కిరణ్ బేడి లాంటి వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు? ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అక్కడ ఏం చేస్తున్నారు? ఏం లేదు, సింపుల్. అందులో భగవద్గీత అనే ఒక బుక్ ఉంది, ఆ బుక్ ని పర్చేస్ చేశారు, దానికి ఎంకరేజ్ చేస్తున్నారు. అరే భగవద్గీత బుక్ ని సేఫ్ షాప్ లోనే కాదు, మీరు అమెజాన్ లో కొనుక్కోవచ్చు, మీషోలో కొనుక్కోవచ్చు, బుక్ స్టోర్ లో కొనుక్కోవచ్చు, టీటీటీలో కొనుక్కోవచ్చు, చాలా చోట్ల కొనుక్కోవచ్చు. బుక్స్ కావాలంటే మీరు కూడా కొనుక్కోండి. దానికి మీరు 15,000 ఇచ్చి ఎందుకు బలవ్వాలి? అరే భగవద్గీత బుక్స్ కావాలంటే మీరు కూడా కొనుక్కోండి. ఇది సేఫ్ షాప్ వాళ్ళు కనిపెట్టలేదు కదా, భగవద్గీత అప్పటి నుంచి వస్తున్న బుక్.
వీళ్ళు దాన్ని సెల్ చేస్తున్నారు. ఓకే, ఆ ప్రోడక్ట్ని సెల్ చేస్తున్నారు, మీరు కొనండి. కాకపోతే ఇక్కడ 15,000 15,000 ఇచ్చి ఎందుకు జాయిన్ అవ్వాలి, ఎందుకు రిజిస్ట్రేషన్ అవ్వాలి? ఓకే, రిజిస్ట్రేషన్ ఫీజు 15,000 కాదు, ఓన్లీ 600 రూపీసే అనేసి కూడా ఎవరో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేశారు. నేను అది కూడా చూద్దాం అనేసి వెబ్సైట్కి వెళ్ళి, అంటే సేఫ్ షాప్ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేస్తే అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, రిజిస్ట్రేషన్కి 1 రూపీ కూడా ఎవ్వరు ఛార్జ్ చేయకూడదు అనేసి క్లియర్గా కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లోనే మెన్షన్ చేశారు. మళ్ళీ ఈ 600 రూపీస్ ఎందుకు ఛార్జ్ చేస్తున్నారు? వీటన్నిటికీ ఆన్సర్స్ ఉండాలి కదా. దీని గురించి కూడా మీరే థింక్ చేయండి. ఇంత చెప్పినా కూడా సరే కొంతమంది కామెంట్ సెక్షన్లో 15,000 రిజిస్ట్రేషన్ ఫీజ్ కాదు, 15,000కి మేము ప్రోడక్ట్స్ కొంటున్నాము, ప్రోడక్ట్స్ ఇస్తున్నాము, కిచెన్ సెట్ ఇస్తున్నాము, రేమాండ్ సూట్ మెటీరియల్స్ ఇస్తున్నాము అనేసి కూడా అంటున్నారు. గాయస్, నేను క్లియర్గా చెప్తాను, మీరు బల్క్గా ఎక్కడ వెళ్ళి తీసుకున్నా కూడా సరే వాళ్ళు ఇచ్చే ఆ సూట్ మెటీరియల్స్, రేమాండ్ మెటీరియల్సే కానీ వాళ్ళు ఇచ్చే ఆ కిచెన్ సెట్టే కూడా ఉన్నాయి, మీరు బయట ఎంక్వైరీ చేయండి. మ్యాక్స్ టు మ్యాక్సిమం 5,000 రూపీస్కి వాళ్ళు ఇచ్చే ప్రోడక్ట్ వర్త్ ఉంటుంది. రిమైనింగ్ 10,000ని డివైడ్ చేసి పైన వాళ్ళు కమిషన్ బేసిస్లో పంచుకుంటున్నారు. దీనికి ఎటువంటి గవర్నమెంట్ అప్రూవల్స్ కూడా లేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఇంకా కొంతమంది అయితే అరే మనం లక్షలు పెట్టి కాలేజీలకు వెళ్తున్నాము, ఫీజులు కడుతున్నాము, అది వేస్టే కదా అనేసి కూడా కొంతమంది కమెంట్స్ పెట్టారు. అరే హానెస్ట్గా మాట్లాడుకుందాము, మనం ఫీజు కట్టి కాలేజ్కి వెళ్ళాము, ఓకే, అక్కడ వాళ్ళు చెప్పించింది నేర్చుకోకపోతే అది మన తప్పు అవుతుంది, కానీ అది వేస్ట్ ఎలా అవుతుంది? ఒక 3 years 4 years మనము కాలేజ్కి వెళ్తున్నాము, అక్కడ స్కిల్స్ని మనం నేర్చుకోకపోతే మన తప్పు అవుతుందే, కానీ మనం ఫీజులు కట్టి జస్ట్ కాలేజ్కి వెళ్ళి వచ్చామంటే అది వాళ్ళ తప్పు ఎలా అవుతుంది? అంటే మనం కట్టిన ఫీజుకి ఇంట్రెస్ట్ పెట్టి మనం నేర్చుకొని ఉంటే ఈరోజు డెఫినెట్గా అది మనకి హెల్ప్ అయి ఉంటుంది. చేయలేదు కదా, దానివల్ల ఎవరిని మనం బ్లేమ్ చేయలేం, అసలు అది రీజనే కాదు. అండ్ ఇది కాకుండా ఇంకా కొంతమంది మాకు చదువు లేదు, మాకు గవర్నమెంట్ జాబే కావాలి, అన్ఎంప్లాయ్మెంట్ని ఫిల్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, అన్ఎంప్లాయ్మెంట్ని ఫిల్ చేయాలి, మాకు ఉద్యోగాలు కావాలనేసి కామెంట్స్ పెడుతున్నారు. సరే, మీ అందరికీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కుమారి ఆంటీ గురించి తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఇప్పుడు తను ఏం చదువుకొని ఉంది, తన ఎడ్యుకేషన్ ఏంటి, తను ఏమన్నా డిగ్రీ చేసిందా, లేదంటే ఎంఎస్ చేసిందా, లేదంటే ఇంకేదన్నా చేసిందా? ఏం చేయలేదు కదా. తన స్కిల్స్ అంటే ఏంటి, తను వంట బాగా చేస్తుంది, ఇంకా తనకు ఒక టాలెంట్ ఉంది, బిజినెస్ చేయాలి అనే ఒక టాలెంట్ ఉంది, అలా బిజినెస్ చేశారు, డబ్బులు సంపాదిస్తున్నారు, ఎదుగుతున్నారు. ఈరోజు మంత్లీ నాకు తెలిసి more than 2 lakhs అర్న్ చేస్తున్నారు. తను ఎటువంటి ఎడ్యుకేషన్ లేదు. ఇంకా వాళ్ళు ఏమన్నా గవర్నమెంట్ మాకు జాబ్ కావాలి, గవర్నమెంటే నాకు జాబ్ ఇవ్వాలి, గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూసుకొని కూర్చున్నారా? లేదు కదా. నేను నా ఫస్ట్ వీడియోలో కూడా అదే చెప్పాను, మీరు ఇన్వెస్ట్ చేస్తున్న 15,000 ఇప్పుడు 18,000 అయిందంట. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న 18,000ని ఒక స్కిల్ నేర్చుకోవడానికి ఇన్వెస్ట్ చేసింటే దానివల్ల మీరు ఒక స్కిల్ నేర్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వీడియో ఎడిటింగ్ స్కిల్స్, లేదంటే టైలరింగ్ స్కిల్స్, సరే ఇలాంటివి చాలా స్కిల్స్ నేర్చుకోవచ్చు. అండ్ మీరు ఎవరి దగ్గర వెళ్ళకుండా మీరే సొంతంగా ఏదైనా ట్రై చేసిండొచ్చు. దీన్నే కదా చెప్పాను, ఎప్పటికైనా కూడా సరే గుర్తుపెట్టుకోండి, మనం ఒక స్కిల్స్ నేర్చుకుంటే ఆ స్కిల్స్ వల్ల ఎడ్యుకేషన్ లేకపోయినా కూడా పర్లేదు, మన దగ్గర డిగ్రీ లేకపోయినా కూడా పర్లేదు, మనము కొన్ని స్కిల్స్ నేర్చుకున్నామంటే ఆ స్కిల్స్ వల్ల డెఫినెట్గా మనము ముందుకెళ్ళచ్చు. అంతేగాని ఇలా ఏదో డబ్బులు ఇచ్చేయండి, జాయిన్ అవ్వండి, మీరు రండి, రిచ్ అయిపోతారు, సండే మీటింగ్స్ అటెండ్ అవ్వండి, సూట్లు బూట్లు వేసుకొని వస్తే వాళ్ళే మొత్తం ఇదైపోతారనేసి అనుకుంటే అది మీ ఒక భ్రమ. మిమ్మల్ని బాగా బ్రెయిన్ వాష్ చేశారు. దీనికంటే క్లారిటీగా నేను ఇంకా చెప్పలేను. అండ్ నేను వీడియో చేసిన తర్వాత చాలా మంది కమెంట్స్ చూశాను, చాలా మంది సార్ చాలా హెల్ప్ఫుల్ అయింది మీ ఒక్క వీడియో, ఈ ఒక్క మోసాన్ని నుంచి బయటపడడానికి మీ ఒక్క వీడియో నాకు చాలా హెల్ప్ అయిందనేసి చాలా మంది కమెంట్స్ పెట్టారు. మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. జాగ్రత్తగా ఉండండి. అండ్ మీరు కూడా అంటే ఇలాంటి స్కామ్స్ గురించి అయినంత వరకు బయట మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి చెప్పడానికి ట్రై చేయండి. ఇంకా ఒకటి చెప్పాను, సరే సేఫ్ షాప్ మోసమే, ఇలాంటి ఫ్రాడ్స్లో చేయకూడదు, ఇవి కాకుండా వేరే ఏది చేస్తే మనం డబ్బులు సంపాదించవచ్చు అంటే లీగల్ వేగా, ఎవరిని దేహి అనకుండా ఎవరి దగ్గర వెళ్ళి అరే ఇలా జాయిన్ అయిపో, డబ్బులు ఇచ్చి జాయిన్ అవ్వు, నీకు ఇంత కమిషన్ వస్తుంది, నువ్వు జాయిన్ అవ్వు, నీకు ఇంత కమిషన్ వస్తుంది, ఫారిన్ ట్రిప్లు వెళ్ళొచ్చు, గోవాకి వెళ్ళొచ్చు, ఇంకెక్కడో వెళ్ళొచ్చు, రిచ్ అయిపోవచ్చు, ఇలాంటి బ్రెయిన్ వాష్లు కాకుండా, ఇలాంటి కబుర్లు కాకుండా ఒక కరెక్ట్ వే, కరెక్ట్ ప్లాట్ఫామ్, మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని డబల్ చేసుకోవడానికి మీకున్న ఒకే ఒక మంచి ఆపర్చునిటీ అంటే షేర్ మార్కెట్. షేర్ మార్కెట్ గురించి చాలా మంది వినే ఉంటారు, చాలా మంది తెలుసు అనుకుంటా. ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు షేర్ మార్కెట్లోనే డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీరు కూడా దీని గురించి క్లియర్గా తెలుసుకోండి. షేర్ మార్కెట్ అంటే ఏంటి, ఇందులో డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చా, ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి అనేది క్లియర్గా తెలుసుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పటి నుంచే కూడా సరే ట్రై చేయండి. షేర్ మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకుంటే నాకు తెలిసి మన తెలుగులోనే యూట్యూబ్ ఛానల్స్లో చాలా మంది ఉన్నారు,
ఇప్పుడు మొన్న రీసెంట్గా నా అన్వేషణ మీకు అందరికీ తెలుసు అనుకుంటా, నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు తను కూడా షేర్ మార్కెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అది కాకపోతే డే ట్రేడర్ తెలుగు అనేసి ఒక పర్సన్ ఉంటాడు, తను కూడా చాలా క్లియర్ గా బేసిక్ లెవెల్ నుంచి స్టాక్ మార్కెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. తన వీడియోస్ కూడా చూడండి. ఓకే, వీళ్ళందరూ కాకపోయినా కూడా సరే, నేనే నా ఫర్దర్ వీడియోస్ అంటే నెక్స్ట్ వీడియోస్ లో షేర్ మార్కెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి క్లీన్ గా, డీటెయిల్ గా, ఈజీగా ప్రతి ఒక్కరికి అర్థం అయ్యేలాగా షేర్ మార్కెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నా నెక్స్ట్ వీడియోతో మీ ముందు వస్తాను. ఇంకపోతే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మనం చదువుకోవాలి, మనకు నాలెడ్జ్ ఉండాలి, మనకు చాలా తెలివి ఉండాలి. అలాంటివి ఏది అవసరం లేదు, చాలా ఈజీ. కొంచెం మీకు బయట ప్రపంచం గురించి తెలిసింటే చాలు, మీరు షేర్ మార్కెట్లో ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు. ఎలాంటి ఒక్క మోసం లేకుండా, ఎవరి దగ్గర ఎలాంటి మోసం లేకుండా మీరు పెట్టిన డబ్బుల్ని డబల్ చేసుకునే ఒక ఆపర్చునిటీ షేర్ మార్కెట్లో ఉంటుంది. అది ఎలాగనేది నేను నా నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటాను. నా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని మరి కొందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.